చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. చెప్పండి సార్. సార్ నమస్తే, సూర్యనారాయణ గారా సార్? అవునండి, మేము నెంబర్ వన్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నేను రవీంద్ర. చెప్పండి సార్. సార్ నమస్తే. ఇప్పుడు ఈ అంకారావు గారు మీకు ఎలా తెలుసు సార్? అంకారావు యాక్చువల్ గా నేను లాయర్ చెన్నైలోనా. ఓకే. నా చెల్లి కొడుకు ఒక కేసులో అక్కడ ఫిలిప్పైన్స్ లో అయింది, అక్కడ స్టూడెంట్స్ తోటి వింటారు మీరు. అవును. అప్పుడు ఆ పేరెంట్స్ అన్ని వాళ్ళు 4 పేరెంట్స్ కలిపి మేము ఇక్కడ వచ్చిన గురుజాలకి. ఓకే. అప్పుడు నాకు పరిచయం అయినారు. పరిచయం అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఎవరో తెలియదు కదా. అవును. అప్పుడు మన దగ్గర ఉంది, వాళ్ళు పని చేసినారు. ఏం చేసినారంటే అది వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఒక 5 6 అన్ని ఆంధ్ర వాళ్ళే. దానికి ఏం చేసేది తెలియకుండా, సార్ ఇది ఎవరోజు మనకి చాయ్ అంటే అట్లా పేరెంట్స్ ముందరే వాళ్ళకి లింక్ ఉందా, మేము వచ్చిన తర్వాత ఏం చేస్తాను అట్లా చెప్పిన తర్వాత సరే ఎవరో మాట్లాడదాం వాళ్ళ దగ్గర, కాంప్రమైజ్ చేస్తాం మాట్లాడినా. నేను అక్కడ ఒక 1 నెల రోజులు ఉన్నా, కనీసం 1 నెల రోజులు పైనే ఉన్నా. బట్ అప్పుడప్పుడు సెంట్రల్ లో వచ్చిపోయినా. బట్ ఒక 18 days గురుజాలలో కంటిన్యూగా ఉన్నా ఉడిపి హోటల్లో. అప్పుడు మనము పని చూస్తే వాళ్ళు ఒక పని చూడాలా అట్లాని అనుకొని ఏం చేసినా సరే మేమే ఖర్చుకి డబ్బులు ఇచ్చినా ఒక 5 లక్షలు. అది ఆ పైసలు ఎట్లా అంటే పేరెంట్స్ తమిళనాడు పేరెంట్స్ వాళ్ళకి ఏం తెలియదు కదా. అవును. దానికోసం ఏం చేసింది, నా దగ్గర నా అకౌంట్ కి పంపించారు, నేను వాళ్ళకి పంపించిన. ఓకే. ఎవరికి ఇచ్చారు మీరు 5 లక్షలు? 5 లక్షలు అంకారావు అకౌంట్ కి పంపించిన. ఓకే. అది ఎందుకంటే ఖర్చులకి. దానికి ముందర తిరిగి ఉన్నాడు, మేము ఉండే ముందు 1 నెల తిరిగి ఉన్నాడు. ఓకే. దాని వెనుక కూడా పని చేసినాడు జనవరి వరకు. ఇది కనీసం నవంబర్ డిసెంబర్ లో పంపించిన, జనవరి 16 వరకు చేసినాడు. చేసి ఖర్చులకే ఇచ్చింది. ఓకే. మిమ్మల్ని ఏమి డిమాండ్ చేశారా, నాకు ఇంత కావాలి అని అంకారావు గారు ఎప్పుడన్నా మిమ్మల్ని? ఏమీ లేదు సార్, అది ఏమీ లేదు. వీళ్ళు పేరెంట్సే పెట్టి అంకారావు ఇంకా వేరే తిరుపతిలో కూడా ఉండిండు, ఇంకా వేరే ఎక్కడో పొలిటీషియన్ ఉండిండు. ఎవరి దగ్గర ఇస్తాం, మనకి ఎవరాదు సపోర్ట్ కావాలని చెప్పేపోదు. సరే ఈయన లోకల్ ఇక్కడ గురుసాలలో ఉన్నాడు, ఈయన పరిచయం అయినాడు, చేస్తాడని మేమే ఇచ్చిన డబ్బులు పేరెంట్స్ లెండింగ్ కూర్చొని నా దగ్గర మీరే డిసైడ్ చేయండి సార్. ఓకే. అలా కాదు, నేను కూడా ఆలోచన చేసినా నేను ఒక్కటే తిరగడానికి కాదు, కనీసం ఇది ఒక 5 6 ఊర్లు అట్లా అంటే మంగళగిరి ఉంటారు, హైదరాబాద్ ఉంటారు, వేరియస్ ప్లేసెస్, కడప, వేరే ప్లేసెస్ బాగానే వెళ్ళి వచ్చింటాం. ఇప్పుడు మనం అక్కడ పోతే మన మీద కోపం వస్తుంది పేరెంట్స్ కి. లోకల్ ఎవరాదు ఉండాలని కాబట్టి ఈయన ఉండాలి రూలింగ్ పార్టీ, ఈయన ఎంగేజ్ మనకి చేస్తాడు అట్లా అనుకుని చేసినా ఈయన చేసి తిరిగిండు, కారు వేసుకొని తిరిగిండు. మనం అసలు వేరే ₹1 కూడా మనం చేయలేం. మనం కూడా జతలే హైదరాబాద్ వెళ్ళినాం, 3 days అక్కడ చేసినప్పుడు నేను కూడా పోయినా. బట్ ఆయన ఏం మనకి ఖర్చు ఏమి అడగాలి, అంటే చేసుకోండి వాడే కారు ఉంచుకొని. అదే సార్, ఇప్పుడు అంటే ఒక ప్రమీల అనే మహిళ అంకారావు గారి మీద ఆరోపణ చేస్తుంది, 40 లక్షలు పైగా నన్ను డిమాండ్ చేశారు, దానిలో భాగంగా 7 లక్షలు ఒకసారి 7 లక్షలు ఒకసారి అంటే 14 లక్షలు ఇచ్చాను, నన్ను మోసం చేశాడు, అతనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం ఏమైనా ఉందంటారా? ఓకే. అది ఏమంటే ఆ ప్రమల అనేది మా పిల్లలతోటి క్లాస్మేట్, వాడి కొడుకు సన్ను. అవును. ఆనో అక్కడ లోపలే ఉండినాడు కేసులో. అప్పుడు మేము అక్కడ వస్తే ఈ అమ్మ కూడా అక్కడ ఉంది కదా బాధించిన వాళ్ళు, అప్పుడు పరిచయం అయినారు. కానీ ఏమి డబ్బులు ఇచ్చారో ఏమో మనకేం తెలీదు. బట్ ఈ 5 లక్షలు అయితే నేనే ఇచ్చింది, తమిళనాడు పేరెంట్స్ డబ్బులే. ఓకే. ఇంతే. మేము కూడా వచ్చి కూడా ఎవరి దగ్గర ఖర్చు కూడా ఏమని చేయమని చెప్పలే. ఆ అమ్మ ఏం చేసినారో ఏమో మనకేం తెలీదు. సార్ ఇప్పుడు ఈ కేసు ఏమైంది సార్? ఏమన్నా కొలిక్కి వచ్చిందా, బయటకు వచ్చారా వాళ్ళు? అయింది, బెయిల్కి వచ్చారు. రైట్ సార్, థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు, మీ యొక్క టైం కేటాయించి దీని మీద క్లారిఫై ఇచ్చినందుకు నెంబర్ వన్ న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఏదైతే అంకారావు గారు చెప్తుంది, మనం దాదాపుగా ఇద్దరితో మాట్లాడాం. ఇద్దరితో మాట్లాడినటువంటి అంశంలో కూడా వారు సేమ్ ఏదైతే అంకారావు గారు చెప్పారో అదే అంశాన్ని మనతో ప్రస్తావించారు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఆల్రెడీ జరిగింది,
దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు దీనంతటికీ కారణం ఏంటి?